హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మైక్ ఇలీస్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ క్రిస్ జాన్సన్ సార్ది, జూలీ గారిది, సూజీది ముగ్గురిది చెప్పాము. మైక్ ఇలీస్ గారిది ఈరోజు ఎందుకు చెప్తానంటే ఈయన చెప్పే టాపిక్ వాళ్ళు చెప్పే టాపిక్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు పైన చెప్తే మన వాళ్ళు ఇంకా కొంచెం డీప్గా ఈయన చెప్తాడు. డీప్గా ఎలా చెప్తాడు అనేది మీరు చూసినట్టయితే ఒక హీరోకి ఒక మంచి షాట్ పడేటప్పుడు ఎలివేషన్ షాట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే హీరోని ఎక్కువగా హైప్ చేసే షాట్ ఈయన చేసేవన్నీ కూడా మ్యాక్సిమం అలాంటివి ఉంటాయి అన్నమాట. ఎలివేషన్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అసలు ఈయన ఏం చెప్పాడు ఏంటి అనేది మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత నన్ను ఎవరు తిట్టుకోవద్దండి. ఇక్కడ మైక్ ఇలీస్ గారి నేను ఎందుకు అప్డేట్లు చెప్పను అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యాష్ గారికి వాళ్ళకైన కాన్వర్జేషన్స్ బట్టి, అంటే మాటల బట్టి వాళ్ళు అనుకుంటున్న విషయాలు, వాళ్ళకి అనిపిస్తున్న విషయాలు నేను చెప్తున్నాను అన్నట్టుగా ఈయన చెప్పాడు అన్నమాట. ఓకే, కాబట్టి యాష్ గారికి ఈయనకి అయిన మాటలు బట్టి ఆయన అనుకున్న విషయాలు చెప్తున్నాడు ఇప్పుడు. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. మన ఛానల్లో 37,000 సబ్స్క్రైబర్స్ని నిన్నే బీట్ చేయడం జరిగింది. నా యొక్క జర్నీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకేనండి, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా వచ్చేసి నేను నీకు చెప్పే విషయాన్ని అందరికీ షేర్ చేయని చెప్పి యాష్ గారు చెప్పారంట. కాబట్టి మనం ముందుకి కదులుతున్నాం చాలా ముఖ్యమైన దారిలో. అలాగే ఇది ఒక పాత సిస్టమ్ అయితే కాదు, ఇదంతా కూడా కొత్త సిస్టమ్ అన్నట్టుగా చెప్పారు. నేను మొత్తం స్క్రీన్ షాట్లు మీకు పెట్టాను చూడండి, మ్యాక్సిమం పెట్టాను. ఇది పాత మోడల్ అయితే కాదు, ఇదంతా కొత్త మోడల్ అన్నట్టుగా కూడా యాష్ గారు అయితే ఆయన చెప్పారంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, అంటే ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు నమ్మలేరు ఏం జరుగుతుంది అనేదాన్ని. ఎందుకంటే ముందుకు వెళ్ళే ప్రక్రియ అనేది పూర్తిగా భిన్నమైంది. అలాగే యాష్ గారు చెప్పిన విషయాలను మనం ఊహించలేం. ఓకే, అలాగే నేను ఈ బిజినెస్ గురించి కొన్ని విషయాలను నీకు అంటే మైక్ ఇలీస్ గారికి చెప్తానన్నారంట. అలాగే దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా కొన్ని విషయాలు నీకు చెప్తాను అన్నారంట. అని మరి చెప్పారో లేదో పూర్తిగా ఆయన చెప్పలేదు, కానీ లిటిల్ బిట్ అని చెప్పారన్నమాట. అంటే బిజినెస్ గురించి లిటిల్ బిట్గా చెప్తాను, ప్రొడక్ట్స్ గురించి లిటిల్ బిట్గా చెప్తాను అన్నట్టుగా చెప్పారన్నమాట ఈయన. కాబట్టి అది ఎప్పుడు రోల్ అవుతుందో కూడా నీకు త్వరలో చెప్తాను, కానీ అన్నీ ఆయన చేతుల మీదే రిలీజ్ అవుతాయి అని చెప్పి ఈయన అయితే చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన ఏం చెప్పినా సరే, ఏదైనా సరే ఆయన చేతుల మీద, అంటే యాష్ గారి చేతుల మీద మాత్రమే మనకి రిలీజ్ అవుతాయి, ప్రోడక్ట్ కానీ బిజినెస్ కానీ. ప్రోడక్ట్ అనే టాపిక్ వచ్చిందండి, మరి ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ప్రోడక్ట్ అనే టాపిక్ అయితే రావడం జరిగిందన్నమాట. అవును, అందరికీ చెప్తాను ఈరోజు, ఎందుకంటే ఈ విషయాలు జరుగుతున్నాయి. మీరు జరుగుతున్న విషయాల గురించి పూర్తిగా తెలిసిన రోజు మీ మైండ్ అనేది బ్లాక్ అవుతుంది. ఇది ఖచ్చితంగా నిజమా అంటే ఎస్, ఇది ఖచ్చితంగా నిజమే. మీరు వాటిని ఊహించలేరు. వాస్తవానికి దాన్ని మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీరు వాటిని చూసిన తర్వాత చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తారు అని కూడా ఇక్కడ మైక్ ఇలీస్ సార్ చెప్పారు. చెప్పగానే ఇక్కడ చూసారుగా క్రిస్ జాన్సన్ సార్ రెండు చేతులు పైకి లేపి బల్లె అన్నట్టుగా డ్యాన్స్ అయితే వేసాడనమాట ఆయన. అలాగే యాష్ గారు ఒకటే చెప్తున్నారు, మనందరం మార్కెట్ని ఊపేస్తామని చెప్పి. అలాగే ఇది ఈ సంవత్సరంలోనే జరుగుద్ది. ఈ సంవత్సరంలో జరుగుద్ది అంటే ఇంకా సంవత్సరాలు పడుద్దని కాదు, కేవలం కొన్ని నెలలు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఆయన పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఓకే, అలాగే యాష్ గారు ఒక డాగ్ లాగా, అంటే ఒక కుక్కలాగా పనిచేస్తారు. ఎందుకంటే అతను అన్నిటినీ రెడీ చేశారు. ఆయన రెడీ చేసిన తర్వాత మన దగ్గరికి వాటిని తీసుకొస్తారు. అప్పుడు మనం వాటిని చూసి ఖచ్చితంగా షాక్ అవుతాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే యాష్ గారి గురించి ఆలోచించండి, ఆయన తెచ్చే బిజినెస్ గురించి ఆలోచించండి, అలాగే ఆయన చేస్తున్న విషయాల గురించి ఆలోచించండి. ఆ రోజే మీకు అనిపిస్తుంది నా రోజు ఏదో మారింది అన్నట్టుగా. ఓకేనండి, అలాగే ఎవరైతే ఇన్ఫర్మేషన్ రాబోయే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో అది వచ్చిన తర్వాత ఇంకే మీరు ఓ విషయాన్ని నమ్మరు. అలాగే ఒక వారం రోజులు మీరు నిద్రపోరు. అంటే ఏదైతే రాబోతుందో ఆ విషయాన్ని నేను చెప్పినట్టయితే మీరు ఒక వారం రోజులు నిద్రపోరు అన్నట్టుగా ఇక్కడ మైక్ ఇలీస్ సార్ చెప్పారన్నమాట. అంటే అంత విషయాలు జరగబోతున్నాయి, ఆ విషయాలు మేము ముందు చెప్తే మీరు ఒక వారం నిద్రైపోరు అన్నట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నారన్నమాట. ఆయన చెప్పింది అమేజింగ్, అంటే యాష్ గారు చెప్పింది అమేజింగ్. సిద్ధంగా ఉండండి, మీ జీవితాలు ఖచ్చితంగా మారబోతున్నాయి. అలాగే మళ్ళీ మిమ్మల్ని చాలా తొందరలో కలుస్తామన్నట్టుగా సూజీ చెప్పింది అన్నమాట లాస్ట్లో. ఓకేనండి, కాబట్టి చూసారు కదా, ఇంకా నేను ఒక 5-6 పాయింట్లు చెప్పలేదండి, మరీ ఓవర్గా ఉంటుందని. నేను మైక్ ఇలీస్ గారి అప్డేట్స్ ఎందుకు చెప్పనంటే
అందరూ ఒక రకంగా చెప్తే ఈయన మాత్రం కొద్దిగా డిఫరెంట్గా చెప్తాడనమాట. ఓకే, ఇక్కడ పదాలు చూసారుగా మీకు ఎలా ఉన్నాయో. మీ మైండ్ బ్లాక్ అవుతుంది, మీకు నిద్ర పట్టదు, ఒక వారం రోజులు నిద్ర పట్టదు, మీరు ఊహించిన విషయాలు జరుగుతున్నాయి, మీరు షాకుకు గురవుతారు, అలాగే మీ జీవితాలు మారైపోతున్నాయి, అలాగే మీరు ఆ రోజు వచ్చినప్పుడు ఇది నా రోజు అని ఫీల్ అవుతారు. ఎన్ని డైలాగ్స్ కూడా బేసిక్గా ఒక ఎలివేషన్ షార్ట్స్ లెక్క ఉంటాయి అన్నమాట సినిమాలో. ఓకే, అంటే ఒక హీరో ఎలివేషన్ షార్ట్స్ లెక్క ఉంటాయి. అంటే ఒక హీరోని లేపడానికి, ఒక ఎలివేషన్ ఇవ్వడానికి సినిమాలో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఇక్కడ మనకైతే చాలామంది ఉన్నారన్నమాట బేసిక్గా. ఓకే, అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చి అది పబ్లిక్లోకి వెళ్ళి దానికంటే ఒక మంచి పేరు వచ్చి దానికి డిమాండ్ పెరిగిన తర్వాత ఇంకా మనం డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మా ప్రోడక్ట్ తోపు, మా సీఈఓ తోపు అని చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా జనాలు చెప్తారు. ఓకే, మిగతా జనాలే మనకు అది చెప్తారు, మీ ప్రోడక్ట్ సూపర్ ఉంటుందని, మీ సీఈఓ చాలా మంచివాడని. ఆ పేరును రావాలని నేను కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో. డబ్బులు అనేది ఈరోజు కాదు రేపైనా వస్తాయి, కానీ పేరు ముఖ్యం. కానీ ఇక్కడ మనదేమో పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పి ఒక సామెత ఉంటుంది. మన కంపెనీ ఏమో మనం గొప్పగా చెప్పుకుంటాం. బేసిక్గా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలో, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మేము పనిచేస్తున్నాము. పని చేయడం కూడా కాదు, మేము డైరెక్ట్గా అందులో ఫౌండర్లమే. దాదాపు 7.5 years అంటే 7.5 సంవత్సరాలు వెయిట్ చేసాము. మేము త్వరలో సక్సెస్ అవుతామని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ బేసిక్గా చూసుకున్నట్టయితే అక్కడ ఏమీ జరగట్లా. అంటే ఏం జరుగుతుందో చెప్పట్లేదు అన్నమాట. ఇప్పుడు కూడా వీళ్ళు మొన్న చెప్పిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ అని చెప్తున్నారు. అప్డేట్ అంటే కొత్త విషయాల గురించి చెప్పాలండి. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పట్లా, కానీ వచ్చేదాన్ని గురించి ముందుగానే హైప్ ఇస్తున్నారు. అంటే ఎలా జరగబోద్ది, అలా జరగబోద్ది, అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది అని ముందుగానే హైప్ ఇస్తున్నారు. ఈ హైప్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే జస్ట్ ఏంటంటే మళ్ళీ మనం పని చేసుకుందాం అనుకునే టైంకి మళ్ళీ హైప్ రావడం వల్ల పని చేయడం అవసరం అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప అంతకుమించి అయితే ఏమీ ఉండదన్నమాట. ఓకే, కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నిజంగా ప్రోడక్ట్ ఏం చేస్తారా లేదా అని తెలియదు. ఇక్కడ క్లారిటీ లేదన్నమాట బేసిక్గా. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇక్కడ ఎక్కడ కూడా పేర్లు చెప్పట్లేదు. అంటే అంతకుముందు కానీ ఇప్పుడు కానీ విక్టరీ విత్ యాష్ అనే పదమే వీళ్ళు వాడలేదు అప్డేట్స్లో. రానున్నది కొత్త బిజినెస్ అనే మాట్లాడుతున్నారు. మరి విక్టరీ విత్ యాష్ అనే దాన్ని మనం ఒక హోల్డింగ్ పేజ్, అంటే ఒక వాట్సాప్ గ్రూప్ లాగా దాన్ని క్రియేట్ చేసి దాంట్లో కేబీసీలు చేపించి రెడీగా ఉంచారు కదా. కొత్త బిజినెస్ గురించి ఏమైనా త్వరలో చెప్తారా, డైరెక్ట్గా దాంట్లోకి తీసుకెళ్తారా, లేదంటే గతంలో చెప్పినట్టే మనకు ముందుగా విక్టరీ విత్ యాష్లో 30 రోజుల నుంచి 90 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి దాని తర్వాత కొత్త బిజినెస్ మోడల్ గురించి చెప్తారా అనేది తెలియదు అన్నమాట. ఇంకా మన పాత విషయాలు, అంటే మన పాత ఏవైతే విత్డ్రా పెట్టాల్సిన అమౌంట్లు హోల్డింగ్లు ఉన్నాయో ఆ కమిషన్లు కానీ వాటి గురించి ఎటువంటి టాపిక్ లేదు. అసలు ఆన్ పేస్ గురించి అయితే టాపిక్ రావట్లేదు. మరి ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా తెలియట్లేదు అన్నమాట. ఇక్కడ దిలాన్ గారిని అయితే అసలు వీళ్ళు వీడియోలోకి కానీ వాటిలోకి తీసుకోవట్లేదు. ఆయన కూడా వీళ్ళ గురించి అయితే చెప్పలేదు మన రీసెంట్ ఇన్ఫర్మేషన్లో. మరి వీళ్ళకి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి లేదనేది కూడా బేసిక్గా అర్థం కావట్లేదు. అసలు నాకు అర్థం కాని మెయిన్ విషయం ఏంటంటే, వీళ్ళతో చెప్పేది ఏదో యాష్ గారు వచ్చి డైరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఒక వీడియో చేసి ఆయన యూట్యూబ్లో పెడితే ఆయన చూసి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సీఈఓ గారు చాలా నెలల తర్వాత వచ్చారని, దాదాపు 4 నెలలు అయిపోతుందండి ఆయన వీడియోలు చూసి. 4 ఏంటి ఇంకా అంతగానే ఎక్కువ అయిందన్నమాట. 5 నెలల దగ్గర అయ్యి ఉంటుంది. ఎందుకంటే విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అయిన కొత్తలో వచ్చి కనబడ్డాడు ఆయన. దాని తర్వాత నుంచి అసలు కనపడలేదు. దాదాపు 5-6 నెలలు కూడా అయి ఉండొచ్చు ఆయన లాస్ట్ లైవ్ చూసి మనం. కాబట్టి ఆయన ఫేస్ చూడాలని చెప్పి ఆతృతగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఫేస్ చూసే మనం వచ్చామండి బేసిక్గా కంపెనీలోకి. కంపెనీలో సీఈఓ వచ్చి మాట్లాడుతున్నాడు అనే ఒక ఉద్దేశం మీద వచ్చాం తప్ప బేసిక్గా ఎల్సీ మెంబర్ని చూసో వాళ్ళని చూసి వీళ్ళు చూసో మనం రాలేదు. ఓకేనండి. కాబట్టి నేను థింక్ చేసేది ఏంటంటే, ఇంకా మిగతా ముగ్గురికి చెప్పి మైకిలిస్ గారు ఎందుకు చెప్పలేదంటే, మైకిలిస్ గారు చెప్పే ఇన్ఫర్మేషన్లు అది ఇన్ఫర్మేషన్ లాగా కూడా ఉండదు, డైరెక్ట్ కన్ఫర్మేషన్ లాగే చెప్తాడు ఆయన. ఈయన ఇప్పటి నుంచే చెప్తున్నాడంటే దాదాపు ఆన్ పేస్ స్టార్ట్ అయిన కానీ ఇలాగే చెప్తున్నాడు. మరి ఎందుకు జరిగింది ఆన్ పేస్కి ఎన్ని ప్రాబ్లమ్స్? అంతే కదా, నాన్ పేస్కి ఎస్సీసీ కేసులు ఎందుకు పని, మనం ఎందుకు పెనాల్టీలు కట్టాం, మనం ఎందుకు బిజినెస్ ఆపాం? మరి ఈయన చెప్పిన ఎలివేషన్స్ అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి కదా. కాబట్టి ఎలివేషన్లు ఇవ్వడం కాదు ఇక్కడ గొప్ప. చెప్పాలంటే మీరు కానీ నేను కానీ మనం కూడా చెప్పగలమండి. ఓకే, అతిగా చెప్పగలం, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆన్ పేస్ ఫౌండర్లు చాలామంది చాలా ఊహల్లోకి వెళ్ళిపోయి ఇంకా అమౌంట్లు చేతికి రాకముందే వాళ్ళు ఏకంగా కోటేశ్వర్లు, కోట్లకు అధిపతుల్లాగా ఫీల్ అయిపోయి చాలా రూట్గా మాట్లాడుతున్నారు అన్నమాట. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ జస్ట్ అండ్ బీర్బల్, అలాగే ఇంకా చాలా గొప్ప వ్యక్తులు చాలామంది ఎన్నో వేల కోట్లను చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారంటే, వాళ్ళ ముఖం చూస్తేనే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు అంత దీనస్థితికి పడిపోయారు. డబ్బు ఉందని చెప్పి అప్పట్లో విర్రవీగారు మాట. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బును మన జ్ఞానాన్ని, అంటే డబ్బు వల్ల మనం జ్ఞానం నేర్చుకోవడం కోసం 10 మందికి సాయం చేయడం నేర్చుకోవాలి. కానీ డబ్బు వచ్చినప్పుడు మనమే గొప్ప వాళ్ళము, మనమే తోపులు అని చెప్పి అహంకారానికి గురైతే
మనం ఖచ్చితంగా ఒక మెట్టు కాదు 10 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. ఓకేనండి. కాబట్టి నేను గతంలో వర్క్ చేస్తూ అన్నీ చేస్తూ నాకు 20-30 వేలు వచ్చినప్పుడు ఆ రకంగానే ఉన్నాను. ఇప్పుడు 10-15 వేలు వచ్చినప్పుడు ఆ రకంగా ఉన్నాను. ఎప్పుడు కూడా ఎక్కువగా హైప్ క్రియేట్ అవ్వను మైండ్లో. అంటే వచ్చినప్పుడు అతిగా ఆనందపడను, తగ్గినప్పుడు అతిగా బాధపడనమాట. మ్యాక్సిమం నేను మిడిల్గానే వెళ్తా. అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా అతిగా హైప్ చేయను, అలాగని చెప్పి అతిగా డౌన్ఫాల్ చేయను, మిడిల్గా వెళ్తాను అనమాట. అది చాలా మంచిది. ఓకేనండి. నిదానంగా వెళ్ళకూడదు, ఫాస్ట్గా వెళ్ళకూడదు, ఆన్ టైంలో చేరాలి మనం, అంతే కదండి. ఓకేనండి. థ్యాంక్ యూ మరొకసారి నాకు 37,000 సబ్స్క్రైబర్స్ లిస్ట్లోకి తీసుకొచ్చినందుకు. కాబట్టి ఇక్కడ హైప్ క్రియేషన్స్ మాత్రమే ఉన్నాయనిపిస్తుంది తప్ప ఇన్ఫర్మేషన్ అనేది 2 అప్డేట్లో కూడా, అంటే 2 లైవ్ల్లో కూడా వాళ్ళు చెప్పలేదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇదివరకు గంటలు కాకుండా 10-15 నిమిషాల్లో తేల్చడం అనేది చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే మరి గంటలు అంత టైం వేస్ట్ చేసుకుని వినేదానికన్నా ఇది చాలా బెటర్. వెరీ సూన్ అంటున్నారు కాబట్టి మళ్ళీ ఒక వారంలో ఏమైనా మీటింగ్ పెడతారేమో చూద్దాము. మరి ఈసారైనా యాష్ గారు వస్తారా లేదో, లేకపోతే మన వాళ్ళు మోకాలు మనం చూడాలనేది చూడాలన్నమాట. ఓకేనండి. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఎవరో డిసప్పాయింట్ అవసరం లేదు. ఎవరి పనాలు చేసుకుని ప్రశాంతంగా ముందుకెళ్ళడమే జీవితంలో మనం చేయగలిగేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జీకే లుక్స్.